రేవంత్ రెడ్డి రెండేళ్ల పాలన రోత ఉట్టిచ్చే బూతులు అరిచేట్ల వైకుంఠం చూపే కోతలు తప్ప ఇంకోటి లేదు అన్నట్టు మాజీ మంత్రి హరీష్ రావు గట్టిగానే గరమైండు. రెండేండ్ల చెయ్యి పాలన తెలంగాణకు మొండి చెయ్యి చూయించింది తప్ప ఆదుకునే అభయహస్తం ఇయ్యలేదని ఇజ్జత్ తీసి ఇంటెనకేసిండు. ఏం చెప్పింది వాళ్ళ మేనిఫెస్టోలో? ముఖ్యమంత్రి గారు తన కార్యాలయంలో ప్రతిరోజు ప్రజల్ని కలుస్తాడు, ప్రజా దర్బార్ నిర్వహిస్తాము అని మేనిఫెస్టోలోని మొదటి పారాలో చెప్పారు. చివరికి జరిగింది ఏంది? ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు రేవంత్ రెడ్డి గారు రోజు ప్రజా దర్బారు నేను నిర్వహిస్తా, సామాన్యులు సైతం వచ్చి నన్ను కలవచ్చు అని చెప్పి గప్పాలు కొట్టిండు. ప్రమాణ స్వీకారం చేసి ఒక్కరోజు మాత్రమే ప్రజాభవన్కి వచ్చిండు. ఇక మళ్ళీ పత్తా లేడు. తెల్లారి నుంచి మళ్ళీ ప్రజాభవన్కు రాలే. ఒక 4 రోజులు 5 రోజులు మంత్రులు వచ్చిండ్రు, తర్వాత వాళ్ళు కూడా బంద్ అయిపోయిండ్రు. రోజు దరఖాస్తులు పోయి వారానికి 2 రోజులకు వచ్చింది. ఇక ఆ దరఖాస్తుల గురించి పట్టించుకున్నాడో లేడు. అంటే బిల్డప్ బాబాయ్ ఈ రేవంత్ రెడ్డి చెప్పిన మొదటి అబద్ధం ఇది. అగో ఇగో వచ్చే పాయ అన్నట్టు ఇంతకంటే మంచి పరిపాలన ఇంకెక్కడ ఉండదు అన్నట్టు బర్రె నుంచి డైరెక్ట్ పెరుగు నెయ్యి విండుకోవచ్చు అన్నట్టు చెప్పిండు. కానీ ఫస్ట్ రోజు నుంచే ఇచ్చిన హామీకి పంగనాలు పెట్టిండ్రు. మొదటి వారంలోనే మోసం చేసినోడు ఈ 2 ఏండ్లు ఏం చేస్తాడు అని జూట మాటలు గాలిల మేడలు అన్నట్టు చేసిండు అన్నారు. ఇప్పుడు కరీంనగర్ జిల్లా నుంచి ఒక రైతు, నేను పత్రికలో చదివిన విషయం చెప్తున్నా. గొడుగు నాగరాజు అనే రైతు ప్రజాభవన్కి వచ్చి ఫిర్యాదు చేసిండు. ఆ గొడుగు నాగరాజుకు సెల్ ఫోన్లో మెసేజ్ వచ్చింది, నీ సమస్య పరిష్కారం అయిపోయింది అని. నిజంగా చూస్తే ఈరోజు కూడా పరిష్కారం కాలేదు. అంటే నీ ప్రజాభవన్, నీ వేదిక ఎట్లా పనిచేస్తుంది? నువ్వు పోయింది లేదు, నీ మంత్రులు పోయింది లేదు, ఇచ్చిన దరఖాస్తులకు కనీస పరిష్కారం కూడా లేకుండా పోయింది. అంటే ఇలా ప్రజాభవన్ అనేది ప్రజలకు ఉపయోగపడతలేదు. జల్సాలకు, విందులకు, వినోదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ప్రజాభవన్ను మార్చిండ్రు. పొద్దున బ్రేక్ఫాస్ట్ మీటింగ్లు, మధ్యాహ్నం సెటిల్మెంట్లు, సాయంత్రం గానా బజానాలు, సంగీతులు, పెళ్లిళ్ళు, రిసెప్షన్లు, ఎంగేజ్మెంట్లు, దీనికి వేదికగా ప్రజాభవన్ను మార్చిండ్రు. ఇంత దానికి ప్రజాభవన్ అని కాదు, సర్కార్ ఫంక్షన్ హాల్ అని పేరు మారిస్తే మంచిగుండు అన్నట్టు చేసిండ్రట. అందుకే పేరుకే ప్రజాభవన్. అక్కడ ప్రజల సమస్యలు పరిష్కారం పత్తకు లేకుండా పోయిందట. ఇక ఈ 2 ఏళ్ల కాలంలో మహాజోరుగా ఊదలగొట్టిన రెండో ముచ్చట జాబ్ క్యాలెండర్ అన్నట్టు దాని గురించి చెప్పిండు. జాబ్ క్యాలెండర్ మేము అసెంబ్లీలో గట్టిగా అడిగినాం. ఓ జాబ్ క్యాలెండర్ పెట్టిండ్రు, చర్చ లేకుండా పారిపోయిండ్రు. అది జాబ్లెస్ క్యాలెండర్ అయింది. అరే ఏమైందా అని జాబ్ క్యాలెండర్ ప్రకారం ఎప్పుడు నోటిఫికేషన్లు ఇస్తావు అంటే జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ రాలేదు, కానీ మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ ఇచ్చిండు. 2 నెలల ముందే ఇచ్చిండు నోటిఫికేషన్ మద్యం దుకాణాలకు. 3,000 కోట్లు ఇవాళ మద్యం దుకాణాల మీద ఆదాయం సంపాదించిండు. ఇప్పుడు ఊరూరికి పబ్బులు పెట్టారట, ఊరూరికి బార్లు పెట్టారట. ఇంకిని అంటే కేసీఆర్ గారేమో ఒక ఆరోగ్య తెలంగాణ కోసం ఆలోచిస్తే రేవంత్ రెడ్డి ఏమో తాగుబోతుల తెలంగాణ చేస్తుండు దీన్ని. కేసీఆర్ గారేమో ఆరోగ్యశ్రీని 2 లక్షల నుంచి 5 లక్షలకు పెంచిండు. కేసీఆర్ కిట్టు పెట్టిండు. 33 జిల్లాల్లో 33 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెట్టిండు. వైద్యాన్ని అద్భుతంగా చేసిండు కేసీఆర్ గారు. అరే ఆనాడు 2 డయాలసిస్లు ఉంటే 102 డయాలసిస్ సెంటర్లు పెట్టిండు కేసీఆర్ గారు. 4 టిమ్స్ ఆసుపత్రులు పెట్టిండు. వరంగల్లో హెల్త్ సిటీ పెట్టిండు. ఒక ఆరోగ్య తెలంగాణ వైపు కేసీఆర్ అడుగులు వేస్తే రేవంత్ రెడ్డి గారేమో తాగుబోతుల తెలంగాణ వైపు అడుగులు వేస్తా ఉన్నాడు. ఇది కేసీఆర్ పాలనకు రేవంత్ పాలనకు ఉన్నటువంటి తేడా. ఈరోజు జాబ్ క్యాలెండర్ మీద ఆశలు పెట్టుకొని నిరుద్యోగులు ఎదురు చూసి నారాజ్ అవుతారు కదా. అట్లా నారాజ్ అయిన వాళ్ళ కోసం మందు షాపులు తెరిచి వాడన బెల్ట్ షాపులు, పబ్బులు, బార్లు పెడుతున్నాడు. అంటే తాగాలే, ఊగాలే, ఎగరాలే, దుంకాలే అన్నట్టు వేస్తున్నాడని వేసుకున్నాడు. 2 ఏళ్ల రేవంత్ రెడ్డి పాలనకు రేవు లేదు, తావు లేదు అన్నట్టు వేసిండట. ఇంకో ముచ్చట ఏంటంటే పూర్తిగా విద్య, చివరికి విద్య ఎంత దూరం పోయిందంటే హెల్త్ యూనివర్సిటీలో మనం చూసినాం కదా, మార్కులు వేయడానికి పైసలు తీసుకోవాలి, మార్కులు వేసే కాడికి వచ్చింది. నీ పాలనలో విద్య నీకు అసలు తేడానే తెలియదు. జడ్చర్ల పోతావు, ఐటీఐని పట్టుకొని ఐఐటి అంటావు. బాసర పోతావు, IIITని పట్టుకొని ఐటీఐ అంటావు. ఐటీఐకి ఐఐటికి తేడా తెలియదు. ముఖ్యమంత్రి దొరికినావు మాకు. నువ్వు గతి లేనోనికి మతి లేనోడు దొరికింది అన్నట్టు అయిపోయింది సీఎం రేవంత్ రెడ్డి మాటలు ఇన్నోళ్ళ పరిస్థితి. అరే ఏ దాంట్లో ఏం చదువు చెప్తారో తెలియని ముఖ్యమంత్రి అంటే ఓ లెక్కుండు కావచ్చు, కానీ తానే స్వయంగా విద్యాశాఖ మంత్రి కదా.
కనీసం అవగాహన ఉండాలి కదా. ఈ రోజులల్లా 10వ తరగతి ఫెయిల్ అయిన వాళ్ళకి కూడా తెలుసు ఐటీఐ అంటే ఏంటిది, ఐటీఐ అంటే ఏంటిది అని. కనీసం మతి లేకుండా ఎట్లా రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేసే మనిషి అన్నట్టు దుమ్ము దులిపిండు. జర్నలిస్టులను మోసం చేస్తుంది. 2 సంవత్సరాల్లో జర్నలిస్టులకు మీరు చేసింది ఒక్కటి చెప్పండి. కేసీఆర్ గారు కట్టించిన బిల్డింగ్లో పోయి కూర్చుంటుండు ఆయన, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అదేం భవనం, మన మీడియా అకాడమీ అద్భుతమైన భవన్ కేసీఆర్ గారు కట్టిస్తే అలా పోయి కూర్చున్నాడు. అబ్బాయి ఎంత మంచి కట్టిండు అన్నాడట ఆఫ్ ద రికార్డులో. కేసీఆర్ గారు ఇచ్చిన ఆ 100 కోట్లు ఏదైతే జర్నలిస్ట్ ఫండ్ ఉందో గా పైసల నుంచే ఇప్పుడు ఏదైనా జర్నలిస్టులకు జరుగుతుంది తప్ప, రేవంత్ రెడ్డి గారు వచ్చినాక కనీసం అక్రిడేషన్ కార్డు ఇవ్వలే 2 ఏళ్ళలో. సిగ్గులేదు, బాధపడాలి. ఒక్క అక్రిడేషన్ కార్డు ఇచ్చినావా 2 ఏళ్ళలో నీ గవర్నమెంట్లో? ₹1 జర్నలిస్టులకు ఇచ్చినావా? ఒక్క ప్లాట్ ఇచ్చినావా జర్నలిస్టులకు? జర్నలిస్టుల సంక్షేమం ఉల్టా ఇంకా యూట్యూబ్ వాళ్ళ మీద కేసులు, వాళ్ళ మీద కేసులు, జర్నలిస్టుల మీద అరెస్టులు. ఇది కదా నువ్వు చేసింది? ఒకప్పుడు నెత్తిన పెట్టుకొని మోసిన యూట్యూబర్లను అధికారంలోకి వచ్చిన 6 నెలలనే నెత్తి మీద కాలు పెట్టి తొక్కినట్టు చేసినావు. అక్రిడేషన్ కార్డు దేవుడెరుగు, అరెస్ట్ చేసి కొట్టుడు, చిత్రహింసలు పెట్టి జర్నలిస్టులను చావగొట్టినవు. ఇంతకంటే పెద్ద మోసం ఇంకోటి ఉంటుందా? ఇట్లా చెప్పుకుంటా పోతే అబద్ధాల కొలుపు 2 ఏళ్ళు సాగిందన్నట్టే ఉన్నది తప్ప ఇంకోటి కాదు. కేసీఆర్ కట్టించిన బంగ్లాల మంచిగా ఉన్నది, మస్తున్నది అని చెప్పి అందులో కులుకుడు తప్ప విలేకరులకు కూడబెట్టింది ఏం లేదట. ఈ 2 ఏళ్లల్లా రేవంత్ రెడ్డి దండి షెయ్యి ఇస్తాడని జనం ఓట్లేసి గెలిపిస్తే మొండి షెయ్యి ఇచ్చిండని పరువును తుప్పున తూర్పాల పట్టించిండు. ఇలా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్, తులం బంగారం ఇస్తా అన్నాడు రేవంత్ రెడ్డి. సరే తులం బంగారం వచ్చిందా లేదా నాకు తెలుసు, ఇలా రాష్ట్రంలో ఎక్కడ రాలే. చివరికి పరిస్థితి ఏడికి వచ్చిందంటే మొన్న రామగుండం ఎమ్మెల్యే గారు చెక్ ఇచ్చింది, కళ్యాణ లక్ష్మి చెక్. నేను టీవీలో చూసిన. సంకల బిడ్డనెత్తుకొని వచ్చింది ఆమె. పెళ్ళై పిల్ల పుట్టినాక చెక్ వస్తుంది. నీ తులం బంగారం రాకపోయే కానీ చివరికి చెక్ ఎప్పుడు వస్తుంది అంటే పిల్ల పుట్టినాక వస్తుంది. వీళ్ళ మేనిఫెస్టోలో ఏం పెట్టారు తెలుసా? పెళ్లి కాకముందే పెళ్లి మండపములోనే పెళ్లికి అందేటట్టు తులం బంగారం ఇస్తాం, చెక్కు ముందే ఇస్తాం. ఇప్పుడు మరి ఏమొచ్చింది? తులం బంగారం రాలే, పిల్ల పుట్టినాక చెక్ వచ్చే కాడికి వచ్చింది. ఇవాళ కళ్యాణ లక్ష్మి కింద ఈ రాష్ట్ర ప్రభుత్వం 980 కోట్ల రూపాయలు బకాయి పడ్డది. మనం కేసీఆర్ గారు ఆ పథకం ఇచ్చిన ఉద్దేశం ఏంది? పేదవాడికి ఆడబిడ్డ పెళ్లికి తోడు కావాలి, ఆసర కావాలి, ఎంతో కొంత సహాయం అందాలని కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి తెచ్చిండ్రు. కానీ రేవంత్ వచ్చినాక ఆ పథకాన్ని నీరు గార్చిండ్రు. పెళ్లికి సాయం అందిస్తావా, పిల్లకు 21 దినానికి ఇస్తావా నువ్వు? ఇక నయం సారు ఫస్ట్ బర్త్డేకో లేకుంటే సెకండ్ బర్త్డేకో ఇయ్యలేదు, తులం బంగారం తూకానికి వస్తలేదు, ఆశపడ్డ ఆడోళ్లకు దమ్మిడి లాభం లేదన్నట్టు మాట్లాడుకుంటారట హరీష్ రావు మాటలు ఇన్న ఆడోళ్ళు. ఇక ఈనాడుమ ఎగిరెగిరి ఫుట్బాల్ ను దంతున్నాడు కదా సీఎం రేవంత్ రెడ్డి. ఆ ముచ్చట కూడా ముంగటేసుకొని మైకుల్నే సీఎం సాబ్తోని ఫుట్బాల్ ఆడినంత పని చేసిండు. రేవంత్ రెడ్డి గారు ఒక క్యాంప్ ఆఫీస్ కడుతుండే. ఇప్పుడు మొదలు దానికి 10 కోట్లు శాంక్షన్ చేసిండ్రు. సాల్తలేవంటే 30 కోట్లు శాంక్షన్ చేసిండ్రు. 30 కోట్లు చాలతలేవంటే 70 కోట్లు శాంక్షన్ చేసిండ్రు. ఇప్పుడు 70 చాలతలేవంటే 100 దాటుతుందట. మళ్ళీ అది ఎక్కడ కడుతుంది? ఇది ఎంసీహెచ్ఆర్డీలో దాదాపు 100 కోట్లు పైచిలకు ఖర్చు పెట్టి ముఖ్యమంత్రి గారు క్యాంప్ ఆఫీస్ కడుతుంటారు. అవసరమా నీకు 100 కోట్లు? పేదవాళ్లకు ఫీజు రియంబర్స్మెంట్ అడిగితే నన్ను కోసుకతి నుండి పైసలు లేవంటాడు. ఈయన ఫుట్బాల్ షోకుల కోసం, ఈయన ఫుట్బాల్ ఆడడం కోసం, ఈయన ఒక్కడి కోసమే 5 కోట్లతోని స్టేడియం కట్టుకున్నాడు ఎంసీహెచ్ఆర్డీలో. 5 కోట్లతో స్టేడియం కడతావు, 100 కోట్లతో రాజ్మహల్ కడతావు. నువ్వు ఆయన ఎవరో మెస్సీతో ఆడతా అని చెప్పి ఆయనను తెచ్చి ఆడడానికి 100 కోట్లు ఖర్చు పెడుతుండు. దానికి మళ్ళీ ఆయన రావాలంటే ఉత్తగా రాడు కదా. ఆ మెస్సీతో ఆడడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుండు. ఆయనతో ఆడనీకి నేర్చుకోవడానికి స్టేడియం కట్టుకుంటే 5 కోట్లు, ఈయన క్యాంప్ ఆఫీస్ రాజ్మహల్కు 100 కోట్ల పైగా ఖర్చు పెట్టారంటే ఇప్పుడు మెస్సీని తెప్పించి గేమ్ ఆడితే రాష్ట్రానికి ఏమొస్తుంది? అరే నాకు దళిత బంధు ఇస్తే నా తమ్ముడు బతాడు, మా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే మా చెల్లె చదువుకుంటుంది. వెనకట చేయాల్సింది చేయకుండా చెక్క భజన చేసిందట. గట్లనే ఉన్నది సీఎం రేవంత్ రెడ్డి పరిస్థితి. కడుపు కట్టుకొని పని చేస్తా, అట్లా చేస్తా, ఇట్లా చేస్తా అని సోది మాటలు చెప్పినావు. కానీ 100 కోట్లతోని భవంతి కట్టుకున్నావు, 500 కోట్లతోని స్టేడియం కట్టుకొని ఫుట్బాల్ ఆడుతావు. ఇది కదా నువ్వు చేయాల్సిన పని. రాష్ట్ర ముఖ్యమంత్రి అనేటోడు అన్నం పెట్టే పనులు చేస్తాడా లేకుంటే స్టేడియాలలో ఆటలు ఆడతాడా? ఏమన్నా సోయున్నదా అన్నట్టు రేవంత్ రెడ్డి పరిపాలనను
నిలువున పలగజీరిండు. ఇట్లా 2 ఏళ్ల పాలన రోత ఉట్టిచ్చింది, గాత లేపింది. హైడ్రా, యూరియా, ఆడోళ్ళ కొట్లాట, బతుకమ్మ చీరల భాగోతం ఇట్లా చెప్పుకుంటా పోతే 2 ఏళ్లల్లా తెలంగాణను 3 అంగడ్లు చేసిండు రేవంత్ రెడ్డి. 100 అబద్ధాలు, 1000 దుబారాలు, 1,00,000 తప్పుడు ప్రచారాలు, కోట్ల స్కాములు, కాంట్రాక్టులు, కమిషన్ల కకృతి పనులు తప్ప రేవంత్ రెడ్డి చెప్పుకోదగ పని తెలంగాణకు చేసింది ఏం లేదన్నట్టు పోర్క చీపిరితోని ఊడ్చి పారేసిండు హరీష్ రావు. అంత గందరగోళము, ఇంద్రజాలం అన్నట్టే ఉన్నది తప్ప ఇంకోటి కాదని ఇగురంగా ఒక్కొక్కటి చెప్పుకుంటా ఇయ్యరమయ్యరేసుకున్నాడు. జనం ఫుట్బాల్ ఆడుకునే గడియలు దగ్గర పడుతున్నాయి. రేవంత్ రెడ్డి పరిపాలనకు మూడింది అన్నట్టు చెప్పిండు హరీష్ రావు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని దుబారా తగ్గించి జనం కోరుకున్న పాలన అందించకుంటే రేవంత్ రెడ్డికి ప్రజలు గట్టి శిక్ష వేస్తారన్నట్టు చెప్పిండు. చూడాలి మరి ఈ కొరకా సురుకులతోనైనా సర్కార్ చక్కగా అవుతుందో అని అనుకుంటున్నారట తెలంగాణ పబ్లిక్. ఇయాల్టి సంధి తెలంగాణలో గ్లోబల్ సమ్మిట్ షురువైంది కదా. ఇక ప్రపంచ దేశాల నుంచి పెట్టుబడులు పెట్టేటోళ్ళు, వ్యాపారులంతా ఒక్కతాన కలుస్తారన్నట్టు. అయితే ఈ గ్లోబల్ సమ్మిట్ లో చైనా రోబో ఒకటి సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ అయింది. చూడు దాని సందడి చిన్నగా లేదు. రేవా చుట్టపోలు దోస్తులు కలిసే మనం చేతి లేపి ఎట్లా వల్కరిస్తామో అట్లనే వచ్చిన వాళ్ళందరికి హాయ్ చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి వల్కరిస్తుంది. ఒకవేళ ఎమోషన్స్ ఉంటే చిన్నగా నవ్వు అట్కాయిస్తుండే కావచ్చు. ఈ రోబోకి పేరు కూడా ఉంది, ఎక్స్ మ్యాన్ అట. గమ్మతుందిలే. 8, 9 తారీఖులు అంటే ఇవాళ రేపు జరిగే ఈ గ్లోబల్ సమ్మిట్ కి 27 ప్రత్యేక ప్యానెల్ చర్చలు జరుగుతాయట. ఇంట్లో ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ, ఐటీ, సెమీ కండక్టర్లు, హెల్త్, ఎడ్యుకేషన్, టూరిజము, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, వ్యవసాయము, పరిశ్రమలు, మహిళా వ్యాపారవేత్తల ప్రోత్సాహము, గిగ్ ఎకానమీ, సామాజిక సంక్షేమం, స్టార్టప్ల అసొంటి రంగాల మీద చర్చలు సాగుతాయట. మరి దీనివల్ల మన తెలంగాణకు వచ్చేది ఏంటంటే ఈ అన్ని రంగాలల్లో తెలంగాణ అభివృద్ధికి పెట్టుబడులు, టెక్నాలజీ, కొత్తదనం ఇట్లా అన్నిట్లల్లో తెలంగాణ భవిష్యత్తుకు ఎటువంటి తక్లీఫ్ కావద్దని చేస్తున్న కార్యం ఇది. చూడాలిగా ఇదేదో మీది మాటల బిల్డప్ లెక్క సాగుతుందా లేకుంటే తెలంగాణకు అక్కడికి వచ్చేదేమన్నా ఉందా అని.